అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయబోతున్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. నిన్న ఆల్రెడీ ఆ అంశం పైన మనం వీడియో కూడా చేసేటటువంటి ప్రయత్నం చేసినాం. ఆ వీడియో పైన చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా రెస్పాన్స్ అయ్యారు. ఎస్, అదే జరగబోవచ్చు, చెప్పలేము, కేటీఆర్ నెక్స్ట్ ముఖ్యమంత్రి అయ్యేటటువంటి ఛాన్స్ ఉన్నాయని చెప్పి కూడా చాలామంది నాతో మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ ఇంటికి పోయిండు. దాదాపు 2 గంటల పాటు రహస్యమైనటువంటి భేటీ నడిచిందట. హరీష్ రావు ఇంట్లో కేటీఆర్ హరీష్ రావు వాళ్ళిద్దరే సీక్రెట్ మీటింగ్ దాదాపు 2 గంటల పాటు మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేసిరట. హరీష్ రావు ఇంట్లో ఉన్నటువంటి గన్మెన్లను, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా బయటికి పంపించేసి వాళ్ళొక రూమ్లో కూర్చొని డిస్కస్ చేసుకున్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. అసలు ఏ అంశం పైన డిస్కస్ చేసిర్రు? సాధారణంగా హరీష్ రావు కేటీఆర్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. కేటీఆర్ వాళ్ళ ఇల్లు అంటే కేసీఆర్కి నందీనగర్లో ఒక ఇల్లు ఉంటుంది, పాతిల్లు. ఆ నందీనగర్ ఇంటికి వస్తాడు. హరీష్ రావు కూడా అక్కడికే పోతాడు, కేటీఆర్ కూడా అక్కడికే పోతారు. అక్కడ వాళ్ళు డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు పోయేటటువంటి ప్రయత్నం చేస్తారు. పార్టీ ఆఫీస్లోనే వాళ్ళు ఎక్కువగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తారు. తర్వాత హరీష్ రావు కూడా కేటీఆర్ వాళ్ళ ఇంటికి సాధారణంగా పోతూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. కానీ హరీష్ రావు వాళ్ళ ఇంటికి ఎక్కువగా కేటీఆర్ పోడు, ఎక్కువగా పోయి మాట్లాడేటటువంటి అవకాశం కూడా ఉండదు. పెద్దగా బీఆర్ఎస్లో ఒక చర్చ ఉంటుంది. హరీష్ రావుది ఒక వర్గం, కేటీఆర్ది ఒక వర్గం. వీళ్ళిద్దరూ బావబామర్దులైనా కూడా కలిసి ఉండరు, ఎప్పుడు గొడవలే ఉంటాయి, వాళ్ళు పెద్దగా కలిసి ఉండరు, ముందుకు పోరు అనేటటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ ఇంటికి వెళ్ళేటటువంటి కార్యక్రమం చేసిండు ఒంటరిగా. అది కూడా ఒంటరిగా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసిండు. డైరెక్ట్ హరీష్ రావుతో 2 గంటల సేపు భేటీ అయిండు. రహస్య భేటీ అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. ఈ రోజు కూడా హరీష్ రావు వాళ్ళ ఇంటికి కేటీఆర్ వెళ్ళేటటువంటి కార్యక్రమం చేసిన ఆ విజువల్ కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. ఈరోజు ఏదో మీటింగ్ ఉందంట, ఆ మీటింగ్ కూడా హరీష్ రావు వాళ్ళ ఇంట్లోనే ప్లాన్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. సో సడన్గా కేటీఆర్కు హరీష్ రావు అన్న పైన ఎందుకంత ప్రేమ వచ్చింది, ఎందుకు హరీష్ అన్న వాళ్ళ ఇంటికి పోయేటటువంటి ప్రయత్నం చేస్తుంది కేటీఆర్ అనేది కొంత డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎడిటర్ కటా కార్తిక్ గారు ఉన్నారు. కార్తిక్ గారితో మాట్లాడదాం. మన నమస్తే. సో నిన్ననే మనం కేసీఆర్కి సంబంధించిన వీడియో చేసినాం, కేసీఆర్ రాజీనామా అంటూ. ఆ వీడియో పైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు చాలా మంది నాకు ఫోన్లు చేసిరు, మెసేజ్లు పెట్టిరు. అన్న రాజీనామా ఏంది, మీరు ఏం చెప్తారో మీకు అర్థమవుతుందా అంటూ మాట్లాడితే నేను కూడా క్లారిటీ ఇచ్చిన. అధ్యక్ష పదవి కేటీఆర్ గారికి రాబోతుందట, నెక్స్ట్ సీఎం కేటీఆర్ గారు కాబోతున్నారు అనేది కొంత వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, కొంత చర్చ నడుస్తుంది. ఇది నిజమేనా అంటే నిజమే కావచ్చు, చెప్పలేమన్నా. సో కేసీఆర్ కూడా గతంలో చెప్పి నేను రెస్ట్ తీసుకుంటా, నాకు వయసు కూడా దగ్గర పడతా ఉంది, అయిపోతూ ఉంది, కాబట్టి కొంత నేను రెస్ట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో నాకున్నటువంటి అధ్యక్ష పదవిని కేటీఆర్కి అప్పచెప్పేటటువంటి బాధ్యత కూడా చేయొచ్చు అని కొన్ని చర్చలు ఉన్నాయి. గతంలో కేసీఆర్ గారు ఒక భారీ బహిరంగ సభలో మాట్లాడిండు. భవిష్యత్తులో కేటీఆర్ ఫ్యూచర్ లీడర్ అంటూ కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అవన్నీ చూస్తూ ఉంటే తర్వాత మొన్న హరీష్ రావు గారు కూడా ప్రెస్ మీట్లో ఒకవేళ కేటీఆర్కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే నేను ఖచ్చితంగా కేసీఆర్ నేతృత్వంలోనే ముందుకు పోతా అనేటటువంటి మాటలు కూడా మాట్లాడిండు. సో ఇవన్నీ చూస్తే ఎందుకో కేటీఆర్కు అధ్యక్ష పదవి రావచ్చు అనేటటువంటి ఒక సంకేతాలు వినబడుతున్నాయి. సో కార్తిక్ అన్న ఎట్లా చూస్తారు? హరీష్ అన్న వాళ్ళ ఇంటికి కేటీఆర్ నిన్న పోయే ప్రయత్నం చేసిండు, 2 గంటల సేపు భేటీ అయిండు. హరీష్ అన్నతో ఏం మాట్లాడుండొచ్చు, అనేకమైనటువంటి చర్చలు ఉన్నాయి. చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మన ఇద్దరం పోయి ఒక రూమ్లో కూర్చొని డిస్కస్ చేసుకున్నాం, మనం కొట్టుకున్నామా తెలియదు, తిట్టుకున్నామా తెలియదు, కలిసి తాగినామా తెలియదు, తిన్నమా తెలియదు, ఏం తెలియదు. కానీ బేసిక్గా మీడియా వాళ్ళు కానివ్వండి, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. సో ఎట్లా చూస్తారు ఈ మీటింగ్ని? ఈ రోజు కూడా హరీష్ రావు వాళ్ళ ఇంటికి కేటీఆర్ పోయేటటువంటి కార్యక్రమం చేశాడు. సో ఎట్లా, ఏ విధంగా చూడొచ్చు మనం ఈ మీటింగ్ని? మీ అనాలిసిస్లో చెప్పండి. నిజానికి కేటీఆర్ ఫ్యామిలీతో కలిసి వెళ్ళినట్టున్నారు కదా. సరే, రహస్య భేటీ అనేది ఒక చర్చ. నేను క్లారిటీ ఇస్తాను. యాక్చువల్ గా నిన్న మనం మాట్లాడుకున్నాం, చాలా కీలకమైన విషయాలు మాట్లాడుకున్నాం. ఇక పార్టీ అధ్యక్ష బాధ్యత నుంచి కేసీఆర్ తప్పుకోబోతున్నాడు, కేటీఆర్ కి పట్టాభిషేకం చేయబోతున్నాడు. నిజానికి కేటీఆర్ కి పట్టాభిషేకం ఎప్పుడో చేద్దాం అనుకున్నారు, అది లేట్ అవుతూ వచ్చింది. నిజానికి ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఉంటే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే జాతీయ రాజకీయాల పేరుతో కేసీఆర్ కొంత విరామం తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కేటీఆర్ చేతుల్లో పెట్టేవారు. ఎందుకంటే కేటీఆర్కి బాధ్యతలు అప్పచెప్పడం కోసమే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి తన జాతీయ రాజకీయాలు కొంత యాక్టివ్గా ఉండి రాష్ట్ర రాజకీయాలు కేటీఆర్కి అప్పచెప్దామని కేసీఆర్ భావించిన మాట వాస్తవం. ఇది నేను చెప్పింది కాదు, సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే చెప్పారు, నాతో కేసీఆర్ ఈ విషయాన్ని పంచుకున్నాడు అని పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో చెప్పారు. అయితే నేనేమంటున్నా అంటే నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలక పరిణామాలు జరగబోతా ఉన్నాయి. ఓకే,
రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కేటీఆర్కి అప్పచెప్పటం, తర్వాత హరీష్ రావుకి అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ పదవిని అప్పచెప్పటం. ఓకే. అయితే వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి గ్యాప్ రాకుండా వీళ్ళిద్దరూ కలిసి ఎన్నికలకి వెళ్ళాలి, వచ్చే ఎన్నికలు వీళ్ళిద్దరూ కలిసి ఫేస్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఏదైనా గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్ తగ్గించాలి అనేటువంటి ఆలోచన కేసీఆర్కి ఉంది. అందుకనే నువ్వు బాధ్యత తీసుకోబోయే ముందు హరీష్ రావుని సంధాయించాలి, హరీష్ రావుతో కానీ హరీష్ రావుకు సంబంధించినటువంటి అనుచరులతో కానీ ఎలాంటి ఇబ్బంది రాకూడదు అనే దాన్ని కేసీఆర్ హితబోధ చేసి ఉండొచ్చు. దాంట్లో భాగంగానే తానే తన బాబు ఇంటికి వెళ్ళి బాబుతో మాట్లాడితే ఆ రకంగా సంబంధాలు మెరుగుపడతాయి కదా. సో కేటీఆర్ నా దగ్గరకు వచ్చి మరి నాకు చెప్పాడని నాకు సరైన గౌరవం దక్కింది అనుకుంటాడు కదా. చిన్నోడు పెద్దోడు ఇంటికి వచ్చిండు, నా ఇంటికి వచ్చి మరి నాకు చెప్పిపోయింది అనేటటువంటి ఆ గౌరవాలు ఉంటాయి కదా. సో ఆ గౌరవాలు కేసీఆర్ డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతుండొచ్చు. ఏదేమైనా కేసీఆర్ చాలా కీలకంగా అనుకుంటున్నాడు. ఒకటి, కేటీఆర్ కి పట్టాభిషేకం కావాలి, అదే టైంలో హరీష్ రావు అలగకూడదు. వీళ్ళిద్దరూ కలిసి ఎన్నికలకి మళ్ళీ వీళ్ళిద్దరు ఇడిపోతే అసలే బీఆర్ఎస్ చాలా కష్టాల్లో ఉంది. మొన్న ఎన్నికల్లో ఓడిపోయింది, పార్లమెంట్ లో 0 ఎన్నికలు వచ్చున్నాయి. రెండోది, కవిత పార్టీలో ఉంటుందా, కొత్త పార్టీ పెట్టుకుంటుందా, ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఈ పరిస్థితుల్లో వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి చిన్న గ్యాప్ కూడా కేసీఆర్ ఉండాలని కోరుకోవట్లేదు. రెండోది, నువ్వు అన్నట్టు కేసీఆర్ రెస్ట్ తీసుకోవాలనుకోవట్లే. కేసీఆర్ కూడా ఉద్యమం చేస్తాడు, కేసీఆర్ కూడా సభలు పెడతాడు, కేసీఆర్ కూడా జనాలు కలిసి బస్ యాత్ర చేస్తారని కూడా అంటున్నారు. కానీ పార్టీ గౌరవ అధ్యక్షుడిగా ఉంటారు. తను యాక్టివ్గా ఉండగానే కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయాలి. తను రాజకీయంగా యాక్టివ్గా ఉన్నప్పుడే కేటీఆర్ కి రాజయోగం కల్పించాలి అని కేసీఆర్ భావిస్తున్నాడు. ఓకే, చాలా క్లియర్ గా చెప్తున్నాను. వాస్తవానికి కేటీఆర్ కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అనుకుంటే పోయినసారే ఇచ్చేయచ్చు తన అధికారం ఉన్నప్పుడు. కానీ అప్పుడు బీజేపీ చాలా యాక్టివ్ అవుతుంది, తెలంగాణ మీద చాలా యాక్టివ్ అవుతుంది. బండి సంజయ్ నాయకత్వం చాలా దూసుకుపోతుంది. అప్పుడు దుబ్బాక బై ఎలక్షన్ లో బీజేపీ గెలిచింది, తర్వాత హుజూరాబాద్ బై ఎలక్షన్ లో బీజేపీ గెలిచింది. సో ఈవెన్ దో మునుగోడులో కూడా ఓడిపోయినప్పుడు కూడా గెలిచినంత పనిచేసింది. సో బీజేపీ దూకుడు గమనించిన కేసీఆర్ ఇక్కడ ఆగమాగమైద్యం నేనే ఉండాలి అనే కారణం చేత కేటీఆర్ చేయలే. ఆ రోజు చేసి ఉంటే మన బాగుండేది. నిజానికి చాలా మంది చెప్పాను, నేనైతే చాలా క్లియర్ చెప్పాను. మీరు ఎట్టా మీ పార్టీని నెక్స్ట్ లీడర్ ని ప్రమోట్ చేయాలనుకున్నాడు, కేటీఆర్ చేయాలనుకున్నారు, చేసేది మంచి తరుణం. ఓడినా గెలిచినా మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఇవాళ ఉండేవారుగా కేటీఆర్. ఒకరు గెలిచుంటే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు, ఓడిపోయినా కేటీఆర్ మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండేవారు. సో ఏదైనా చేయకపోవటం అనేది ఒక మిస్టేక్ అని నేను అనుకుంటున్నాను. కానీ ఎన్నికలకి ఇంకా 2 years పైన టైం ఉంది కాబట్టి, 3 years ఉంది కాబట్టి ఏదేమైనా దిస్ ఈజ్ రైట్ టైం అని నేను అనుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్కి పగ్గాలు అప్పచెప్పడానికి చాలా క్లారిటీతో ఉన్నాడు. ఎందుకంటే వయసు అయిపోతుంది, రాబోయే కాలంలో కూడా లీడర్ ఎవరో ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు క్లారిటీ ఉంది ఆ పార్టీలో, కేటీఆర్ హరీష్ రావు లీడర్స్ అని క్లారిటీ ఉంది. ఈ పార్టీ కేటీఆర్దే అనే క్లారిటీని క్యాడర్ పంపించాలి. ఇంకోటి ఏంటంటే చాలా క్లారిటీ చెప్తున్నా, బీఆర్ఎస్ అధ్యక్ష పదవి కేటీఆర్కి ఇవ్వడం ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్స్ ఎవరు ఇస్తారు? కేటీఆర్ అయ్యాలి కదా. ఆ బీఫామ్ కేటీఆర్ గారు ఇచ్చేది. బీఫామ్ కేటీఆర్ ఇచ్చినప్పుడు తనకు కావాలనుకున్న వాళ్ళు, తనకి లాయర్గా ఉంటారనుకున్న వాళ్ళు, తన ముఖ్యమంత్రి కావటానికి సహకరిస్తా అనుకున్న టీంకే ఇస్తాడు. అంతే కదా, ఆటోమేటిక్ గా. హరీష్ రావు ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా కేటీఆర్ తనకు కావాలనుకున్న వాళ్ళకి ఇస్తాడు. అంతే. సో అధ్యక్ష పదవి అనేటువంటిది చాలా కీలకం. అవును, కాబట్టి ఆ పదవిని కేటీఆర్ చేతిలో పెట్టాలి. అయితే హరీష్ రావుకి ఇప్పటికిప్పుడు ఇబ్బంది కాకుండా అపోజిషన్ లీడర్ పదవి హరీష్ రావు చేతిలో పెట్టాలి. అపోజిషన్ లీడర్ వాల్యూ ఎప్పుడు ఉంటుంది? సహజంగా అసెంబ్లీ జరిగినప్పుడు ఉంటుంది. మిగతా టైంలో పార్టీ ప్రెసిడెంట్కే ఎక్కువ వాల్యూ ఉంటుంది. కాబట్టి అసెంబ్లీ ఎప్పుడు జరిగిద్దబ్బా, మహా అంటే ఎప్పుడు అసెంబ్లీ జరిగినా 10 రోజులు జరుగుతూ ఉంటుంది, అంతే కదా. మొత్తం సంవత్సరం అంతా 1.5 రోజు జరిగిద్దాం, అంతే కదా. అన్నిసార్లు కలిపి మనం చెప్పేది. ఒకవేళ ఇప్పుడు రేపటి రోజు కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే హరీష్ రావు పరిస్థితి ఏంది? హరీష్ రావుకి కీలకమైన మంత్రి పదవి ఇస్తారు. ఇప్పటి వరకు ఏ ఇంపార్టెన్స్ అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో, అప్పటి టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉండేదో ఆ రకమైనటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అంటే హోంశాఖ ఇవ్వచ్చు, ఆర్థిక శాఖ ఇవ్వచ్చు, నీటిపారుదల శాఖ ఇవ్వచ్చు, ఏదో ఒక ఇంపార్టెంట్ పదవి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. హరీష్ రావుకి వర్కింగ్ ప్రెసిడెంట్ లాంటిది ఏమి ఉండదు. లేదు, ఆ పార్టీలో ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది కేవలం కేటీఆర్ కోసం క్రియేట్ చేయబడింది. కేటీఆర్ తో క్లోజ్ అయిపోతుంది. నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్, నాకున్న అంచనా అయితే ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వరు. ఇంకొక విషయం చెప్తున్నాను, ఇప్పటికే కేసీఆర్ కొంత ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ క్రియేట్ చేసి కేటీఆర్కి ఇచ్చారు. కానీ కేటీఆర్కి ప్రెసిడెంట్ ఇచ్చి హరీష్ రావుకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే అంటే కేటీఆర్ తండ్రి కొడుకులు అయినప్పటికీ కూడా ఆ రోజు అధికారంలో ఉండటం వల్ల ఆయన ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నాడు కాబట్టి ఇచ్చారే
అనే చెల్లుబాటు అయింది. కానీ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టి ఏ బీసీకో ఏ ఎస్సీకో ఇవ్వకుండా మళ్ళీ హరీష్ రావుకి ఇచ్చారనుకో, అధ్యక్షుడు కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ రావు అంటే ఆ రకరకాల సోషల్ కమ్యూనికేషన్ సామాజిక సమీకరణ ఇచ్చే వివాదం అయ్యే పని చేస్తుంది. అది వివాదంగా మారింది కాబట్టి ఆ పని చేయరు. వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టి మరి హరీష్ రావుకి ఇవ్వడానికి చేయరు. హరీష్ రావుకి అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ పదవిస్తారు. ఇప్పుడు నిన్న హరీష్ రావు ఇంటికి కేటీఆర్ పోయి మాట్లాడింది బేసిక్గా ఏముండొచ్చు అంటే, నార్మల్గా నాకు కొంచెం సపోర్ట్ చేయి బావా అంతే. అంతే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల కోసం నేను పాదయాత్ర చేయాలనుకుంటున్నాను, పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు కేటీఆర్ పాదయాత్ర ఎందుకు చేయలేదు అంటే ఎలక్షన్స్ కి ఇంకా చాలా దూరం ఉంది అన్నది ఒకటి. రెండోది పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత పాదయాత్ర చేశాడనుకో హైక్ వేరు, హైక్ వేరు. కాబట్టి పార్టీ అధ్యక్ష బాధ్యతలు నేను పాదయాత్ర చేస్తాను, ఖచ్చితంగా నీ కోఆపరేషన్ నాకు కావాలి, నీ నుంచి పూర్తి స్థాయి సహకారం నాకు కావాలి అనేది కేటీఆర్ కోరాలనుకున్నట్టు తెలుస్తాం. కేటీఆర్ అనుకున్నది ఏంటి అంటే సహజంగా రేవంత్ రెడ్డి ఏదో కేసులో నన్ను అరెస్ట్ చేపిస్తాడు, అరెస్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సింపతి గెయిన్ అవుతుంది, జైలు నుంచి వచ్చిన తర్వాత అక్కడి నుంచి పాదయాత్ర స్టార్ట్ చేయాలి అనేది కేటీఆర్ అనుకున్నాడు. కానీ రేవంత్ రెడ్డి కేటీఆర్ అరెస్ట్ చేయించడంలో కొంత ఫెయిల్యూర్ అయ్యాడు. ఆ రేవంత్ రెడ్డి అనుకున్నప్పటికీ సరైన సాక్ష్యాలు దొరకకపోవటం ఫలితంగా, రెండోది కేటీఆర్ అరెస్ట్ కావాలనుకుంటున్నాడు అన్న ప్లాన్ తెలిసిన తర్వాత ఇక రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తాడు? సో ఆటోమేటిక్గా చేయలేని పరిస్థితిలో పడ్డాడు. కాబట్టి ఏది ఏమైనా ఇప్పుడు అంటే కేటీఆర్ పాదయాత్ర కంటే ముందు ఏదో ఒక పెద్దది ఉండాలి, పెద్ద ఇన్సిడెంట్ ఉండాలి. ఒకటి కేటీఆర్ అరెస్ట్ అన్నా ఉండాలి, లేదు కేటీఆర్కి బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ పదవి అప్పచెప్పడం ఉండాలి. అప్పుడు ఆ ఇన్సిడెంట్ నుంచి పాదయాత్ర స్టార్ట్ చేశారనుకో ఆ పాదయాత్రకు వచ్చి హైక్ వేరు. ఇప్పుడు అరెస్ట్ అనేది లేదు, ఏ కేసులు ఇంకా అరెస్ట్ చేస్తాడు? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఉంది, నిరూపించడంలో కొంత గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయింది. తర్వాత ఏది ఇంతకుముందు కార్ రేసింగ్ ఏదో ఉంది, ఈ కార్ రేసింగ్, దాన్ని నిరూపించడంలో గవర్నమెంట్ ఫెయిల్ అయింది. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ చేశారనుకో, నువ్వు కేసుని ఎస్టాబ్లిష్ చేయడంలో ఫెయిల్ అయ్యావు, కాబట్టి నీ అరెస్ట్ అక్రమం, కక్ష సాధింపు అనేది ప్రజల్లోకి వెళ్ళింది. అందులో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొన్ని ఫెయిల్యూర్స్ మూట కట్టుకున్నప్పుడు ఈ ఫెయిల్యూర్స్ ని తప్పించుకోవడానికే కేటీఆర్ అరెస్ట్ చేసామని కూడా జనంలో పోయింది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ చేయగల పరిస్థితి ప్రభుత్వం దగ్గర ఉందని, అలా చేస్తారని నేను అనుకోను. అంతకన్నా చేస్తే వాళ్ళ బస్ మాస్ రాస్తాం, అంతకనేమి లేదు కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి ఆ అరెస్ట్ అనేది లేదు. ఇప్పుడు కేటీఆర్కి ఉంది ఏంటంటే పార్టీ అధ్యక్ష బాధ్యత తీసుకుంటాడు, తీసుకున్నప్పటి నుంచి పాదయాత్ర స్టార్ట్ చేస్తాడు. సో థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న. సో ఇది కార్తిక్ అన్నకి సంబంధించిన క్లియర్ కట్ అనాలిసిస్. మొత్తానికి నిన్న కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ ఇంటికి పోయింది కేవలం బావా నాకు సపోర్ట్ కావాలి, ఇద్దరం కలిసి ముందుకు పోదాం, ఖచ్చితంగా మనకు మంచి ఛాన్స్ ఉంది, బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొద్దాం, మళ్ళీ పాత రోజులే కావాలి మనకంటూ కూడా సో కేటీఆర్ హరీష్ రావుతో మాట్లాడింది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇవన్నీ సమీకరణ నుంచి ఒకదాని పురుస్తాబడింది. ఇక హరీష్ రావు పార్టీ మారుతాడు, బీజేపీలోకి వెళుతున్నాడు, కొత్త పార్టీ పెడుతున్నాడు, అన్ని లేవు, ఇక దుకాణం బంద్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు ఇంకోటి ఉందంటే కవిత కొత్త పార్టీ, ఇప్పుడు దాని మీద కూడా సెట్ చేయాలి కావచ్చు, మరి వాళ్ళ ఇంటి పోయి మళ్ళీ ఏమో సెట్ చేస్తారు మాట్లాడుతుందో ఏందో. సో మొత్తానికి అయితే హరీష్ రావు సెట్ అయినట్టే కొడుతుంది బీఆర్ఎస్ పార్టీలో ఓవరాల్ గా. సో హరీష్ రావుతో డిస్కస్ చేస్తా ఉన్నాడట. హరీష్ రావుతో మనం జోడెడ్ల లెక్క, రెండెడ్లు ఉంటేనే నడుస్తుంది కాబట్టి జోడెడ్ల లెక్క ముందుకు పోదాం, ఇద్దరు నువ్వు అటు కాని మోయాలి, నేను ఇటు కాని మోయాలి, కాని అని భాష అంటాం కదా మనకి, ఆ కాని మోస్తేనే ముందుకు పోతుంది బండిని ఇట్లా ముందుకు తీసుకుపోదాం అంటూ కూడా కేటీఆర్ హరీష్ రావుతో చెప్పినట్టు కొంత వినబడుతున్నటువంటి సమాచారం. చూద్దాం ఏం జరగబోతుంది.